శుక్రవారం విజయవాడలో చోటు చేసుకున్న దిష్టిబొమ్మ దగ్ధం వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి ఘటనపై అధికారులు సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నంలో 8వ వార్డు కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మంటల్లో చిక్కుకున్నారు. అయితే ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన ఎస్ఐ కృష్ణమోహన్ పై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. ఆయన తలపై ఉన్న టోపీని ఎగరగొట్టారు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, ఈ ఘటనలో ఆల్మోస్ట్ ఒక 4-5 మనకి విజువల్స్ లో అయితే స్పష్టంగా కనిపిస్తున్నారు. పోలీస్ అధికారులు ఏమంటున్నారు? విజయవాడ నగరంలో దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న ఘటనలో ఏదైతే జరిగిన చోటు చేసుకున్న పరిణామాల మీద ఇప్పటికే జాయింట్ పోలీస్ కమిషనర్ తోటి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి దీంట్లో జరిగిన పరిణామాల మీద పోలీస్ అధికారులు వీటన్నిటినీ కూడా ఆ సంఘటన జరిగినప్పుడు చిత్రీకరించిన విజువల్స్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన తర్వాత చాలా మంది పోలీస్ అధికారులు ఒక రకమైన ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది. అంటే విజయవాడ నగరంలో పోలీసులకి రక్షణ లేకుండా పోయిందా అనే వ్యాఖ్యలకు ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుందనే ఆవేదన పోలీస్ అధికారులు కూడా వ్యక్తం అవుతుంది. ప్రధానంగా అనుమతి లేకుండా చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు పెట్రోల్ ని ఉపయోగిస్తుండటంతో అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ కృష్ణమోహన్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అంటే పెట్రోల్ లాంటి తీవ్ర మంటల్ని తీవ్ర స్థాయిలో వెదజల్లే పదార్థాలను ఉపయోగించిన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం వల్ల ఇటు పాదచారులకు కానీ అటు నుంచి వెళ్లే వాహనాలకు కానీ ప్రమాదాలు ఏర్పడతాం ఏంటో ఆయన చట్ట ప్రకారం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయటంగా చేస్తుండగానే అప్పటికే దిష్టిబొమ్మను లాక్కొని దాని మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలోనే ఆ కార్పొరేటర్ కూడా ఈ మంటలు వ్యాపించాయి. అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం చాలా స్పష్టంగా ఆ కాలిపోతున్న కార్పొరేటర్ కాపాడేందుకు పోలీస్ అధికారులు కూడా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీస్ అధికారి ఎస్ఐగా ఉన్న కృష్ణమోహన్ కి అలాగే ఏఎస్ఐగా ఉన్న రామ్ కుమార్ చేతులకు కూడా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే ఒకవైపున వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తుండగానే మరొక వైపున తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా ఎస్ఐ మీద దౌర్జన్యానికి కూడా దిగిన దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎస్ఐ నెత్తి మీద పోలీసు గౌరవానికి చిహ్నంగా పెట్టుకున్న టోపీని చాలా నిర్లక్ష్యంగా ఎగరగొట్టడం, ఎస్ఐని చేతులతో నెట్టి వెనక్కి తోసివేయడం, ఇటువంటి సంఘటనలు స్థానికంగా కూడా ఆ సంఘటన జరుగుతున్నప్పుడు జరిగిన దాఖలాలని చిత్రీకరించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా వీటన్నిటిని కూడా పక్కకు పెట్టి పోలీసు ఉన్నతాధికారులు చర్యల వల్లనే ఈ సంఘటన జరిగిందంటూ వెంటనే ఎస్ఐ కృష్ణమోహన్ ని అతన్ని చర్య తీసుకోవాలంటూ తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున గొడవ కూడా దిగడం జరిగింది. ముఖ్యమంత్రి జాస్తి సాంబశివరావుని పరామర్శిస్తున్న సందర్భంలో కూడా పోలీస్ అధికారి మీద వెంటనే చర్య తీసుకోవాలి, ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా డిమాండ్ చేయడం, కార్యకర్తల డిమాండ్ కు అనుగుణంగా ముఖ్యమంత్రి కూడా పోలీసు వ్యవహార శైలి మీద ఒక రకమైన అసహనాన్ని కూడా వ్యక్తం చేసి వెంటనే విచారణ జరిపించాలంటూ ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ మొత్తం పరిణామాల్లో జరిగిన దృశ్యాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా పోలీసు అధికారులు చట్ట ప్రకారమే వ్యవహరించారు తప్ప జరిగే ప్రమాదం, అంటే ఈ రోజు జాస్తి సాంబశివరావుకు జరిగే ప్రమాదం అక్కడ మరింత మందికి జరగకుండా కాపాడటానికే వాళ్ళు ఆ రోజున ప్రయత్నం చేశారు తప్ప ఇందులో ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించలేదనే అభిప్రాయం చాలా మంది పోలీసు అధికారులు కూడా వ్యక్తమవుతుంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడం వల్ల ముఖ్యమంత్రికి తెలుగు తమ్ముడు చేసిన విజ్ఞప్తి, దాని మీద ఆయన కూడా అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరిస్తారా లేదా చట్టాన్ని కాపాడటానికి ప్రయత్నించిన ఎస్ఐ పైన జరిగిన దాడిని ముఖ్య